వాగీషాద్యాः సుమనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాः స్యుః తం నమామి గజాననం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరుల దివ్య చరణారవిందములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ స్వధర్మ ప్రేక్షకులకు అయోధ్యరాముడు ప్రత్యేక ప్రవచన కార్యక్రమానికి స్వాగతం. తాటక సంహారం చేసి సుబాహువును వధించి శ్రీరామచంద్ర పరబ్రహ్మ స్వరూపం విశ్వామిత్రుడితో కలిసి మిథిలాపట్టణం వైపు ప్రయాణం అనేటువంటిది ఆరంభం చేశారు. ఈ మధ్యలో అనేక ఆశ్రమాలను చూపిస్తూ ఉన్నారు. రామలక్ష్మణులు విశ్వామిత్రునితో కలిసి అహల్య ఆశ్రమంలో ఆమె దర్శనం చేసుకున్నారు. ఇక్కడే ఒక అద్భుతమైనటువంటి కథ. శ్రీరామచంద్ర పాద స్పర్శతో రాయి స్త్రీమూర్తిగా మారినటువంటి ఒక అద్భుతం. ఇక్కడ రాముని పాదస్పర్శతో రాయి అహల్యగా మారిందా అంటే ఇది వాల్మీకి రామాయణంలో భస్మశాయిని అన్నారు. అంటే తేజోవంతమైనటువంటి ముఖమండల దీప్తి ప్రకాశిస్తూ తపోదీక్షలో ఉన్నటువంటి ఒక స్త్రీగా అభివర్ణించాడు. అందుకే అహల్య రాయి అయిందా, రాతిని నాతిగా చేశాడు అనేటువంటిది చాలా పెద్ద విషయం. రాముని పాదాల మహిమ వర్ణన చేస్తున్నప్పుడు చాలామంది కవులు కూడా వర్ణించినారు. ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క పాద స్పర్శ సోకగానే శిలారూపి అయినటువంటి అహల్య ముక్తురాలైందని రాశారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ శిల అనేటువంటి శబ్దానికి రాయి అనేటువంటి వాచ్యార్థం తీసుకోకుండా రాయి వలె అనేటువంటి అర్థం తీసుకుంటే బాగుంటుంది అని కొంతమంది పండితులు వ్రాస్తూ వచ్చారు. ఎందుకంటే మనం కూడా అప్పుడప్పుడు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఏమీ వినకపోతే ఏమిరా బెల్లం గుట్టిన రాయిలాగా ఉన్నావేంటి, రాయివా మాట్లాడట్లే. కాబట్టి ఇక్కడ నువ్వు ఒక రాయి అనేటువంటి మాట అప్పుడప్పుడు తిడుతూ ఉంటాం కదా మనం. కాబట్టి అటువంటి అర్థంలో తీసుకుంటే బాగుంటుందని కొంతమంది వ్యాఖ్యానకారులు రాసినారు. సమర్థ రామదాస స్వామి వారైతే ఆ కాలపు సమాజాన్ని అహల్య జీవితంతో పోల్చారు. మన సమాజం ఎలా అయింది అంటే రాయివలే అయిపోయింది అంటారు. అంటే పరాక్రమం లేని సమాజం రాయిలాగా క్రియాశూన్యమవుతుంది అని. కాబట్టి అహల్య కథలో సమాజాన్ని సచేతనం చేయగలిగినటువంటి సంజీవని ఆయనకు తోచింది. నిరంతరం శ్రీరామచంద్రమూర్తి యొక్క స్మరణ, చింతన, దీక్ష, పాదసేవ, అందుకే అహల్య యొక్క ఉద్ధరణ జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం అహల్య కథలోకి వెళ్ళం. అహల్య కథలోకి వెళ్ళాలి అంటే చాలా పెద్ద కథ అవుతుంది ఇప్పుడు మనకు. ఎందుకంటే గౌతముడి యొక్క భార్య అహల్య. తస్మై బ్రహ్మా దదౌ కన్యాం అహల్యాం లోకసుందరీం బ్రహ్మచర్యేణ సంతుష్టః శుశ్రూషణ
పరాయణం. అధ్యాత్మ రామాయణంలో అహల్య యొక్క ప్రస్తావన చేస్తూ అహల్యను గౌతమునికే భార్యగా ఇచ్చి పెళ్లి చేసేట బ్రహ్మదేవుడు. అందుకే చాలా అందముగా చాలా సుందరంగా ఉంటుంది అహల్య. అహల్య గౌతముల యొక్క కుమారుడే శతానంద మహర్షి అని మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఈ అహల్య చేసినటువంటి చిన్న పొరపాటే ఆ పొరపాటు ఎప్పుడైతే చేసిందో నీవు భస్మశాయినివికా అని శపించాడు ఇక్కడ గౌతముడు. కానీ శాపగ్రస్త జీవితం కూడా నిరంతర రామనామ సంకీర్తనము, రామ పరబ్రహ్మ సేవ, శుశ్రూష, దివ్యమైనటువంటి రామనామ ఉపాసన వల్ల శాపగ్రస్త జీవితం కూడా దైవత్వం కలిగినటువంటి జీవితంగా మారిపోతుంది అని చెప్పటానికే ఈ కథ మనకు. కాబట్టి ఇక్కడ రామనామస్మరణ ఈ జనవరి 22వ తేదీ అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు యావత్ జగత్తంతా కూడా రామ 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి నినాదములు చెయ్యాలి కదా. చేస్తే ఏమొస్తుందండి? ఏమీ లేదు. జడప్రాయమైనటువంటి సమాజం కూడా సచేతన సమాజంగా మారిపోతుంది రామనామ సంకీర్తనం వల్ల అని మనకు రామాయణ కావ్యం చెబుతోంది. జడము కూడా చైతన్యమవుతుంది రామశబ్దం వల్ల. అందుకే రామచంద్రమూర్తి యొక్క చరిత్రకు కలిగినటువంటి ప్రాముఖ్యతను గుర్తించి ధనుర్ధారి అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క ఆదర్శాలను సమాజం ముందుంచాడు. ఈ విధంగా పశ్చాత్తాపాన్ని పొంది రామనామ సంకీర్తనాన్ని పొంది రాముడి యొక్క సేవ చేసినటువంటి అహల్య ఎలా ముక్తురాలైందో ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి యొక్క కథలో చాలా అద్భుతంగా చూపించారు. అందుకే చమత్కారంగా మనకు తెలుగు కావ్యాలలో వర్ణిస్తారు. విశ్వామిత్రుడు రామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళేటువంటి సమయంలో గుహుడి యొక్క పడవలో కాలు పెడదామన్నప్పుడు గుహుడు వెంటనే స్వామి స్వామి మీ పాదం ఒక్కసారి కడుగుతా అన్నట్ట. ఎందుకంటే మీ పాదము యొక్క ధూళి సోకితేనే రాయి కూడా స్త్రీగా మారిపోయింది, నాకున్నది ఒకటే ఒక్క పడవ, ఈ పడవను కూడా మీరు స్త్రీగా మార్చారనుకోండి నా బతుకుపోతుంది అని ఒక చాలా చమత్కారంగా రాముడి పాదాలను కడగటానికి ఈ మాట అన్నట్టుగా తెలుగు కావ్యముల యందు ఈ ఘట్టాన్ని చాలా అపురూపంగా వర్ణించినారు మహానుభావులైనటువంటి కవులు. రామపాదము యొక్క వైభవం, రామచంద్రమూర్తి యొక్క దివ్య లీలా వైభవం. అందుకే ఒక చోట అద్భుతంగా అంటే ఈ పద్యం చదువుతున్నప్పుడల్లా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ రామాయణ కల్పవృక్షంలో చాలా విశేషమైనటువంటి పద్యం. ప్రభుమేనిపై గాలిపై వచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ వచ్చే, ప్రభుకాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు కలిగే, ప్రభుమేని నెత్తావి పరిమళించిన తోవా అశ్మంబుఘ్రానేంద్రియంబు చందే, ప్రభునీల రత్న తోరణ మంజులాంగంబు కనవచ్చినంత రాతికి కనులు కలిగే, ఆ ప్రభుండు వచ్చి
ఆతిథ్యమును స్వీకరించినంత ఉపల హృదయ వీధి ఉపనిషద్వితానములైకే శ్రీరామభద్రాభిరామమూర్తియగుచు తోచే. ఎంత అపురూపమైనటువంటి పద్యం అండి. విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో బాలకాండలో వర్ణించినటువంటి అహల్యాఖండములో అబ్బా ఏమి పద్యమండి, ఏమి పద్యమండి. అహల్య విమోచక రామవర్ణన. అందుకే ఇక్కడ ప్రభుమేనిపై గాలి వచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ వచ్చే ఆ రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి శరీరమునుతో సోకినటువంటి గాలి, ఆ గాలి వచ్చి ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి రాగిని తగలగానే కేవలం గాలి స్పర్శకే ప్రాణం లేచి వచ్చిందటండి. అంతటి శక్తివంతుడు రామచంద్రమూర్తి. ఏమి వర్ణన, ఏమి అద్భుతం చెప్పండి. అలాగే ఇక్కడ రామచంద్రమూర్తికి కాళ్ళు కడిగేటప్పుడు కూడా చాలా విశేషమైనటువంటి మాటలు చెప్పినారు. యవ్వాని పాదంబులె బ్రహ్మ కడిగెనో అవ్వాని పాదంబె గంగ నిలవు. ఎవ్వాని పాదంబులె కొలచి బ్రహ్మాండంబు అవ్వాని పాదంబె పలికి కొలువు. ఎవ్వాని పాదంబులే లక్ష్మి ఒత్తునో అవ్వాని పాదంబె శరణమనకో. ఎవ్వాని పాదంబులే అహల్య బ్రోచే అవ్వాని పాదంబె కడుగు జనకు. అతిశయం బొప్పక ముగ్ధుడగుచు మురిసి ఇనకుల శ్రేష్ఠుడు ఆ రామ విభవమునకు రామలింగేశను తుడగు రామచంద్రు పెళ్లి కనుడు జనులార పేర్మితోడా. చాలా అద్భుతమైనటువంటి బులుసు రామలింగేశ్వర శర్మ అని ఓ మంచి అద్భుతమైనటువంటి కవీశ్వరుడు. ఎవరు మంచి పద్యం చెప్పినా మనం కీర్తించవలసినటువంటి మాట. అంటే తెలుగు సాహిత్యంలో రామచంద్రమూర్తి యొక్క పాదములను ఎన్ని వర్ణించినాయో, ఇక నేను కంచర్ల గోపన్న పద్యాలు తివ్వడం మొదలు పెడితే ఈ ముందుకు వెళ్ళలేం. కాబట్టి ఇక్కడ వాల్మీకి రామాయణం ప్రకారంగా ఇవి శిల కాదు, కానీ మిగతా చోట్ల శిల అని చెప్పారు. ఈ కథంతా విన్న తర్వాత మనం ఇక్కడ ఏమి గమనించాలి చెప్పండి? అహల్య రాయి కాదు, రాయి వలె అయ్యింది. రామ దర్శనంతో పావనమైంది అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. గౌతముని వంటి మహా తపస్సంపన్నుని యొక్క భార్య సంయమనం కోల్పోయి తెలిసి తెలిసి ఇంద్రునితో అధర్మంగా చరించి చివరికి తాను పశ్చాత్తాపాన్ని కూడా పొంది ఆవిడ రామనామ సంకీర్తన వైభవం చేత పావనమూర్తి అయి పరమ పతివ్రతగా మారినట్టుగా మనకు గ్రంథములన్నీ కూడా చెబుతూ ఉన్నాయండి. కాబట్టి ఇక్కడ ఈ ఘట్టాన్ని చాలా రకాలుగా అభివర్ణించవచ్చండి. ఎవరైతే మనస్సాక్షిగా జీవించరో, సమాజాన్ని పట్టించుకోరో వారి జీవితం వాస్తవానికి శిలలాగే ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవలసినటువంటి మాట, ఇవాళ రాయిలాగా ఉన్నటువంటి హిందూ సమాజం తెలుసుకోవాలి. మనం రాయిలాగా ఉండకూడదండి. ఇవాళ హిందూ సమాజం చాలా చోట్ల రాయిలాగా నిస్త్రాణంగా ఉంటుంది. మన సనాతన ధర్మం మీద ఎవరైనా రామచంద్రమూర్తిని కానీ, రామాయణాన్ని కానీ, భారతాన్ని కానీ, మన ధర్మాన్ని కానీ ఎవరైనా అపహాస్యం చేసినా, ఎవరైనా వక్రీకరించినా, ఎవరైనా సూటిమోటి మాటలన్నా, మన సనాతన ధర్మాన్ని కించపరిచెట్టుగా మాట్లాడినా రాయిలాగా ఉండకుండగా చైతన్యవంతమై, ఎందుకంటే రామ జన్మభూమి ఎప్పుడైతే ప్రాణప్రతిష్ఠాపన జరుగుతూ ఉన్నదో అశేషమైనటువంటి హిందూ
జనమంతా కూడా ప్రాణప్రతిష్ఠాపనతో శక్తిమంతులై మన సనాతన ధర్మ రక్షణకు కంకణ బద్దులు కావాలి. ఇదే మనకు రామాలయంలో రామ జన్మభూమి ప్రాణ ప్రతిష్ఠాపనను పురస్కరించుకొని మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి భారతీయ సోదరులంతా కూడా రామచంద్రమూర్తి యొక్క దివ్య పాదముల సాక్షిగా ప్రతి ఒక్కరూ కూడా కంకణ బద్దులు కావాలి ధర్మ రక్షణ కోసం, సమాజ రక్షణ కోసం, భారతీయ సనాతన ధర్మ పరిరక్షణ కోసం అహరహము కృషి చెయ్యాలి. అది చెయ్యాలి అంటే జపం చెయ్యండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ తారక మంత్రము చేస్తే చాలదండి. నీకు ఒక చైతన్యం వస్తుంది, ఒక అద్భుతమైనటువంటి ప్రేరేపణ నిన్ను ముందుకు తీసుకొని వెళ్తుంది. యువతరానికి చెప్పండి, నేను అందరికీ కూడా వేడుకుంటున్నా, జనవరి 22వ తేదీ జరిగేటువంటి ప్రాణ ప్రతిష్ఠాపనను పురస్కరించుకొని ఈ రోజు నుండే అందరూ కూడా వీలైనంత రామతారక మంత్ర జపం చేయడం మొదలు పెట్టండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ ఉండండి, అంటూ ఉండండి. రామనామము జడమును కూడా చైతన్యవంతంగా మారుస్తుంది. మృత సంజీవనం రామచరితం, మరణించిన వాడిని బతికింపచేస్తుంది రామనామం. కాబట్టి నిస్తేజసంగా ఉన్నటువంటి అహల్య ఇప్పుడు రామపాద స్పర్శతో తేజస్సును ధరించింది. అందుకే తప్పులు అందరూ చేస్తారు, తప్పు చేయడం సహజమే. చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపాన్ని పొంది రామపాదాలను శరణు వేడితే వాడు రక్షించబడతాడు అని కూడా ఈ ఘట్టం చెప్పిందండి. అందుకే ఎవరైనా సరే ఇక నుంచి జాగ్రత్త పడండి. తప్పులు చేయని వారు ఎవరైనా ఉన్నారా జగత్తులో? అందరం చేస్తాం తప్పులు, కానీ చేసిన తప్పు ఎవడో చెప్పకుండగా మనకు మనంగా తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ అహల్య తన యొక్క స్వయం కృషితో తన పవిత్రతను తిరిగి తాను సాధించుకుంది. ఆ పవిత్రత ఆవిడకు ఎలా వచ్చింది అంటే రామనామ వైభవం వల్ల వచ్చింది. కాబట్టి ఇక్కడ చాలా విశేషంగా మనకు ఈ అహల్య కథ అనేటువంటిది చూపించింది. అక్కడి నుంచి బయలుదేరినాడు రామచంద్రమూర్తి. ఎక్కడికి? మిథిలా పట్టణానికి. పెళ్లి కాక పూర్వము రాముడి యొక్క శక్తి, పెళ్లి తర్వాత ఉన్నటువంటి రామచంద్రమూర్తి యొక్క శక్తిలో చాలా వ్యత్యాసం ఉందండి. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే చెప్పొచ్చు, సీతమ్మ వల్ల వచ్చింది. మొత్తానికి రామచంద్రమూర్తిని అహల్య దగ్గర నుంచి ముందుకు తీసుకొని వెళ్ళాడు. ఆయన చక్కగా మిథిలా పట్టణంలో అడుగుపెట్టినాడు. జనకుడి యొక్క పురోహితుడైనటువంటి శతానందుడు అహల్య యొక్క కుమారుడు రామపాదాల మీద పడి నమస్కారం చేసినాడు. విశ్వామిత్రుణ్ణి అడిగినాడు, మునివరా, మా తల్లికి రామదర్శనమైందా, ఆమె ఉద్ధరణ జరిగిందా అని ప్రశ్నించినాడు. అంతా ప్రణాళిక ప్రకారం సంపూర్ణమైంది అని విశ్వామిత్రుల వారు చెప్పినారు. దీనిని బట్టి మీకు అర్థమవుతోంది ఏమిటి? రామాయణం జాగ్రత్తగా అధ్యయనం చేయండి. రామాయణం రాముడిని నడిపిస్తున్నదెవరు? రాముడిని ముందు వెనుకగా నడిపిస్తున్నటువంటి ఎవరు? మహర్షులు. శతానందుడు ఎలా అడిగాడండి, రాముడు మా అమ్మ దగ్గరికి వెళ్ళాడా అని? విశ్వామిత్రుడు ఎలా సమాధానం చెప్పాడు? వశిష్ఠుల వారు అక్కడి నుంచి రాముడిని ఎలా పంపించారు అంటే రాముడు వేసే ప్రతి అడుగు సమాజ ఉద్ధరణ కోసం,
ఆ సమాజ ఉద్ధరణ కోసం రాముడు ఎలా నడవాలో ఆ రామచంద్రమూర్తిని నడిపించినటువంటి వారు మాత్రం మహర్షులే. అందులో సందేహం అనేటువంటిది లేదు. కాబట్టి ఒక రాజు యొక్క వ్యక్తిత్వ నిర్మాణం కోసం ఎందరూ ఎన్ని విధాలుగా పరిశ్రమ చేశారో రామాయణంలో ఈ ఘట్టం చూసిన తరువాత మనకు అర్థమవుతుంది. తులసీదాసు తన రామాయణంలో శివధనుర్భంగ ఘట్టాన్ని వర్ణించేటప్పుడు ఆమె తండ్రి సమీపంగా నిలబడి ఉన్నదని రాశారు. ఆమె అనుకున్నదట, ఇంత పెద్ద శివధనస్సును ఈ బాలుడు ఎలా ఎత్తగలడు, కానీ అతను శివధనుర్భంగం చెయ్యాలి, లేదంటే తనని స్వీకరింపలేను కదా అనుకున్నదట. అటువంటి సంశయాలు ఆమె మనస్సులో మెదులుతున్నందువల్ల, ఓ మహాదేవా, ఈ ధనస్సు నీది, నీవు మంగళకరుడవు, నా జీవితాన్ని శుభప్రదం చెయ్యి, ఈ నీ శివధనస్సును రామచంద్రమూర్తి ఎత్తగలిగేలా నీ ధనస్సును తేలికగా ఉండేలా చెయ్యవయ్యా అని ప్రార్థన చేసిందట జగన్మాత భూజాత సకల సద్గుణోపేత సీతామాత. ఆ గౌరీదేవిని కూడా ప్రార్థన చేసిందట, ప్రచండమైన శివధనస్సును ఎత్తే శక్తి రాముడి భుజాలకు కలగజేయమ్మా అని. ఇది తులసి రామాయణంలో తులసీదాసు వర్ణించినటువంటి వర్ణన అండి. వాల్మీకి రామాయణంలో లేదిది, కానీ చెప్పుకుంటే తప్పేమిటి? ఎన్ని రామాయణాలు, ఎంత వర్ణన. కాబట్టి ఇప్పటికీ కూడా ఉత్తరాది ప్రాంతంలో, ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో కూడా చాలా చోట్ల ప్రతి వివాహంలో కూడా గౌరీ శంకరుల పూజ జరుగుతుంది. ఇది నియమం. ఇప్పుడు కూడా అయోధ్యలో జరిగేటువంటి రామాలయ ప్రతిష్టాపనలో కూడా రామాలయానికి సమీపంలోనే శివాలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఎందుకంటే శివుడు లేని రాముడెక్కడా, రాముడు లేని శివుడెక్కడా, రాముడికి శివుడికి ఉన్నటువంటి సంబంధం రామాయణం ఎన్నిసార్లు చెప్పిందో. కాబట్టి ఇటువంటి విశేషాలను చెప్పుకుంటూ సీతారామ కళ్యాణానికి సంబంధించినటువంటి విశేషములను రేపటి భాగంలో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్.